బీసీలు దళితులకు అత్యధిక సీట్లు కేటాయించిన జనసేన చరిత్ర సృష్టించింది. పవన్ వెంట నడిచేందుకు అన్ని వర్గాలు డిసైడ్ అయిపోయినట్లు చెప్పారు తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్. రేషన్ కి బదులు మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని పవన్ మేనిఫెస్టోలో పెట్టడంపై అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన నాటి నుండి ఆయన ప్రజల్లోకి వెళ్లి జనసేన మేనిఫెస్టో అంశాలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. గ్లాస్ గుర్తు కోటేలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మరోపక్క చూసుకుంటే ఆయనకి తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉంది. అన్ని వార్డుల్లో కూడా ఆయనకి అభిమానులు ఉన్నారు. మరోపక్క వారందరూ కూడా ఆయనతో కలిసి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని నాయకులు చెప్తున్నారు. మనతో అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు. ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే గూడెంలో తిరుగుతున్నారు, ఇప్పటికే చాలా ఏరియాలు మీరు కవర్ చేయడం జరిగింది. ప్రజల నుండి స్పందన ఏ విధంగా వస్తుంది? మహిళలు కానీ యువత కానీ ఏమంటున్నారు? చాలా బాగా, మహిళల నుంచి చాలా బాగుంది. అంతేకాకుండా మనం చేసిన అభివృద్ధి కానీ నిజాయితీ కానీ పట్టణంలో చాలా బ్రహ్మాండమైన రెస్పాండ్ అవుతున్నారు. అందరూ కూడా స్వతంత్రంగా మనం వెళ్ళి మీరు రండి అని బతిమాలకుండా వాళ్ళంతా వాళ్ళే వచ్చి నీ వెంట మేము ఉంటాం, పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యేదాకా పోరాటం చేద్దాం, మీకు మేము మద్దతు ఇస్తానని చెప్పి చాలామంది రావడం. పల్లెటూరులో కూడా క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాం. పల్లెటూర్లన్నీ కూడా చాలా బాగున్నాయి. పట్టణాలలో ఎలా ఉన్నదో స్పందన పల్లెటూరులో కూడా అలాగే ఉంది. గెలుపుకి మనకి దగ్గరగా ఉన్నామనే ఆలోచన ఈ యొక్క జనసేన సైనికులందరూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. మేనిఫెస్టో చాలా బాగుంది. ఇలాంటి మేనిఫెస్టో ఎవరూ తయారు చేయలేదు. ఎలక్షన్ కోసం ఇచ్చిన మేనిఫెస్టో కాదు, సామాన్యుడు నిరంతరం బతుకు బాటలో పోరాటం చేసేదానికి మరి ఇది మద్దతుగా ఉందని తెలియజేస్తాను. సార్ మీరు చెప్పండి, బీఎస్పీ జిల్లా కార్యదర్శిగా కూడా ఉన్నారు. జనసేన వామపక్షాలు బీఎస్పీ పొత్తు ఉండబోతుంది అంటే జిల్లాలో ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది? బీఎస్పీ నుండి మద్దతు ఏ విధంగా ఉండబోతుంది జనసేన పార్టీకి? ఈ రాష్ట్రంలో పెను సంచలనం జరగబోతా ఉంది రాజకీయంగా. ఏదైతే ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా రెండు సామాజిక వర్గాలు ఈ రాష్ట్రాన్ని విడతల వారికి 5 సంవత్సరాల వాళ్ళు 5 సంవత్సరాల పరిపాలిస్తున్న క్రమంలో నేనున్నానని చెప్పి ఈ జిల్లా ముద్దు పెట్టినటువంటి కోడెదేల శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం ఉన్నటువంటి 2 ప్రధాన పార్టీలకి ఛాలెంజ్ విసురుతూ ఈ రాష్ట్రానికి సరికొత్త దిశానిర్దేశం చేయాలని ఆలోచనతోటి ముఖ్యంగా 70 సంవత్సరాలుగా వెనకబడిన జాతులైనటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ సరైన సామాజిక న్యాయం జరిగే విధంగా ప్రణాళిక సిద్ధం చేయడంలో భాగంగా మరి మా అధినేత్రి బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి బెహన్జీ కుమారి మాయావతి గారితో లక్నోలో దఫాలుగా 2.5 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తే సీఎంగా రావాలని చెప్పి బెహన్ మాయావతి గారు ఆదేశించడం జరిగింది. మమ్మల్ని అందరినీ రాష్ట్ర నలుమూల తెలుగు 2 రాష్ట్రాలు ఉన్నటువంటి బహుజన కార్యకర్తలందరినీ కూడా సమాయత్తం చేయడం జరిగింది. కామ్రేడ్స్, ఈ రోజున మన బొలిశెట్టి శ్రీను గారి ఆధ్వర్యాన ఇక్కడ ప్రెస్ మీట్ సందర్భంలో అన్ని పార్టీలని పిలిచి ఇక్కడ మాట్లాడవలసిందిగా కోరడం జరిగింది. అదే రీతిలో ఇవాళ మన పవన్ కళ్యాణ్ గారు ఏ రోజునైతే బయటకు వచ్చి జనసేన అని పేరు మరి లిఖితం చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన చెప్పేటటువంటి మాటలు, ఆయన నడిచేటటువంటి బాట, ఆయన చేసేటటువంటి పనులు అదే రకంగా మరి ఈ రోజున మరి ప్రతి ఒక్క కులాన్ని కూడా కూర్చోబెట్టి మరి కులాలకు అతీతంగా మరి పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా అభయం ఇచ్చుకుంటూ చాలా చక్కనటువంటి పరిపాలన నేను వస్తే చేస్తాను, నా కోసం రావట్లేదు మీకోసం వస్తున్నానని చెప్పినటువంటి మాటల్లో వామపక్ష పార్టీలు కూడా మరి జనసేనతోటి వెళ్ళాలనేటటువంటి ధ్యేయం కలిగింది. కాబట్టి అదే రీతిలో ఇవాళ మాకు వాళ్ళకి కూడా మరి సరైన పద్ధతిలో అనుకున్న విధంగా మరి ఒకరికొకరు మరి చెప్పుకొని మరి సీట్లు వడబడిగా చేసుకోవడం జరిగింది. అదే రకంగా మళ్ళీ చైర్మన్ అయిన తర్వాత కూడా ఊరిని చాలా అభివృద్ధి చేసినటువంటి పదంలో మీరు నడిపారు. కాబట్టి ఈ జనసేన టికెట్ తీసుకుని మీరు ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని మరి బాగు చేస్తారనే అభిప్రాయం ఉంది. కాబట్టి మా శక్తి వంచన లేకుండా మీకు పనిచేస్తామన్న మాట ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం మీద చూసుకుంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి బీఎస్పీ వామపక్షాలతో పాటుగా జనసేన పార్టీ పనిచేస్తుంది. అన్ని పార్టీలన్నీ కలిసి ఇక్కడ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ని గెలిపించడానికి సాయశక్తిలో కృషి చేస్తామని కూడా నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్